స్ట్రీట్ ఫుడ్ అంటే ఎప్పుడో ఒక్కసారి తింటాము. కానీ అది కూడా దొరకకపోతే అలా అని తినడం మానేస్తామా ఏంది? మనమే ఇంట్లో ట్రై చేసుకొని తినేయాలి. మనం ట్రై చేయాలి గానీ చెయ్యరాందేముంటది? అందుకే ఈరోజు నేను పావ్ బాజీ చేస్తున్నా. ఫస్ట్ ఆలు కాబూలి శనగాను ఉడకబెట్టి మ్యాష్ చేసిన. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఒకసారి పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు పేస్ట్ ను వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్ ని వేసి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ ఉడికించి కొంచెం చిక్కగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకొని సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి కలిపిస్తే పావ్ బాజీలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావ్ బాజీ కోసం పావు రెడీ చేసుకుందాం. పావుని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం బటరు, దానిపైన కొంచెం కారము, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసి ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పావుని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని పావులు ఫ్రై చేసుకోవాలి. మా పావ్ బాజీ రెడీ అయిపోయింది. మేమైతే డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం చేసినా గానీ సూపర్ టేస్ట్ వచ్చింది. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.